అనేది పక్కన పెడితే వాళ్ళు ఏదైతే సిల్వర్ జూబ్లీ కూడా ఉంది కాబట్టి పార్టీకి సంబంధించి దానివన్నీ కూడా మాట్లాడుకోవడానికి ప్రజల తరపున ఎంతవరకు మాట్లాడతారనేది మనం మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా ఎక్కువ మాట్లాడతారు. హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఎంత మాట్లాడుతారు రేవంత్ మాట్లాడతారు కానీ చెయ్యరు మాట. ఇప్పుడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను సజ్జనుండు పలుకు చల్లగాను ఎంటీ వెజిల్స్ మేక్ మచ్ నైస్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నట్టు మాటకారులే. కేసీఆర్ మొదటి మాటకారుతోనే మోసించడం. ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఆ చంద్రబాబు వచ్చి ఏంది బాబు నీ ఫైల్స్ అని మొత్తం అల్మాలు అడిగితే ఇట్లా ముఖముఖం కూర్చున్నాడు. కేంద్రంలో మంత్రి పదవి ఉన్నప్పుడు ఆయన పని చేయాలంటే నాకు ఏ శాఖ లేకుండా చాలు మంత్రి పదవి ఉంటే చాలు. క్యాబినెట్ శాఖ పీకేశారండి. పొద్దున 12 గంటలకు లేచిపోయేది. ఆయన పరిపాలన రాదు, ఉపన్యాసాలు ఇవ్వడం, ఎలక్షన్లు గెలవడం ఒకటి రెండు. సో అలాంటి ఆయన వస్తే తెలంగాణ అప్పుడే మర్చిపోయారా కేసీఆర్ మీద వ్యతిరేకత 0 లోక్సభ సీట్లు వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ నమ్మే పరిస్థితి రాదు. అది చెప్పేది. యాదగిరి గారు, రామరెడ్డి గారు అన్నట్టు సరే గతంలో కేసీఆర్ గారు లోక్సభ ఎలక్షన్ల ముందు ఒకసారి బయటకు వచ్చారు, మళ్ళీ తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు కూడా లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టో లేకపోతే ఆయన బర్త్డే వస్తుంది కాబట్టి నేను కూడా ఒకళ్ళను ఉన్నాను అని చెప్పుకోవడానికో లేకపోతే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్య ఎక్కడో చెడిపోతుంది పార్టీకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతోనూ బయటకు వస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ మొత్తానికైతే బయటకు వస్తున్నారు అనేది సరే. ఏ కారణంతో వచ్చినా కూడా ప్రజల పక్షాన్ని ఎంతవరకు పోరాడతారో అనేది. అండ్ పదే పదే మీరు చెప్తున్నట్టు ప్రభుత్వం వైఫల్యం చెందింది, పథకాలు ఇవ్వట్లేదు అని. కానీ మేము అన్నీ సక్రమంగా ఇస్తున్నాము, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ వస్తున్నాము, ప్రజలు ఎక్కడ వ్యతిరేకత లేదు అనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదని అన్నగారు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడనే ఈ రోజు నుంచి అయినా సరే రేపు ఏ టైంకి రమ్మంటాడో అన్న మనం నలుగురమే వెళ్దాం, మీ మైక్ తీసుకొని వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో ఎక్కడ పోదామో ఒకసారి మేము పక్కకి నిలబడతాం, మీరే మైకులు పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నది, ప్రజలకు ఏ ప్రభుత్వం అయితే సక్రమంగా అన్ని పథకాలు ఇచ్చి వారి సంక్షేమం కోసం పాటుపడ్డది అనే దాని మీద ప్రజలు మనం తెలుసుకుంటే తెలుస్తుంది కదా. మనం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు కదండి. అన్నగారు చెప్తుండు కేసీఆర్ గారు అప్పులన్నీ చేసిండు, మా రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేదంటే 10 సంవత్సరాలకు మాకు 4.5 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పుడు చేస్తే కాళేశ్వరం కట్టిండు, సెక్రటరియట్ కట్టిండు, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు, అనేక కొత్త కంపెనీలు తీసుకొచ్చిండు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. ఇంకా మళ్ళీ చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువవుతుంది. దళిత బంధు తీసుకొచ్చిండు, ఒక దళితులకు 10 లక్షల రూపాయల కుటుంబాలు బాగుపడాలని దళిత బంధు పథకం తీసుకొచ్చిండు, బీసీలకు కుల వృత్తులకు సంబంధించి బీసీలకు పథకాలు తీసుకొచ్చిండు, అనేక బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పెన్షన్స్ కూడా 200 నుంచి 2000 రూపాయలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, సమయం లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్టు బంద్ చేసింది. వీళ్ళు 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి నేను తులం బంగారం ఇస్తాను, ఆ తులం బంగారం ఇవ్వలేకపోయింది, ఇచ్చిన పెన్షన్లు చక్కగా ఇవ్వలేకపోయింది, రైతు బంధు 1 నెల ఎగ్గొట్టిరని అన్నగారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ 12,000 అని చెప్పి మోసపూరిత వాగ్దానం చేసి ఇప్పుడు మళ్ళీ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడ ఉందండి? ఎక్కడ ఏ ప్రజలు ఉన్నారండి? ఏ కాలంలో ఉన్నారు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఆ స్కూటీలు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? 2,500 ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఎక్కడ పోయింది? 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది? ఏది ఇచ్చిరు మీరు చెప్పండి? ఒక్కటి ఇచ్చింది లేదు. ప్రాజెక్టులు కట్టిండా కేసీఆర్ గారు? అన్న ఒక నిమిషం ఉండు. ఏ ప్రాజెక్టు కట్టినావు? సంవత్సరం 14 నెలల నుంచి ఏ ప్రాజెక్టు కట్టినావు చెప్పు. 14 నెలల నుంచి ఏడుచ్చినావు. 30,000 ఉద్యోగాలు మాయ, 15,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినావు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇప్పుడు కాగితాల మీద చాలా ఇస్తావన్నా. నోటిఫికేషన్ వేయటం అనేది 100 వేస్తారండి, కానీ నోటిఫికేషన్ లో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఆ ఉద్యోగికి ఉద్యోగ అవకాశం ఇచ్చింది లెక్క. కాగితాల మీద చాలా చెప్తాం, మేము అన్ని రాస్తామని. నోటిఫికేషన్ ఇచ్చిన వాటిని మళ్ళీ రివైజ్ చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టి అందరికీ 55,000 మందికి 55,000 ఉద్యోగాలు ఇచ్చిన 10 ఏళ్లలో 55,000
మీరు ఇదే ప్రజలు తొందరగా. వింటారు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి రాలే, ఫామ్ హౌస్ నుంచి రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకెళ్ళి అన్న, ఒకటి గుండె మీద చేసుకొని చెప్పండి అన్న. మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రులు కలిసి కదా? మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు కలిసి కదా? ఈ రోజు మీ మీ మంత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. మీ మంత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయన్నా. మీ మంత్రులు ఏడ్చిన రోజులు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడు, మాట్లాడతాను. ఇప్పుడు నేను చెప్తా, మీరు వినండి. అప్పులు చేసిందంటే అత్యధిక అప్పులు చేసి 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ప్రాజెక్ట్ కట్టినాం? నువ్వు అన్నదానికి మేము ఏ ప్రాజెక్ట్ కట్టినామో చెప్తున్నాం. మేము సెక్రటరియట్ కట్టినాం, అక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిన్ననే కట్టినాం. కూలిపోయింది. ఎక్కడ కూలిపోయింది? నిన్న ఒక అదే గంట కూలిపోయింది చెప్తున్నా. సెక్రటరియట్. మీడియా సంస్థలు తీసుకొని లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం రేవంత్ రెడ్డి కూలిపోయింది. గారికి 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్ కావాలని చెప్పేసి అక్కడ లోపల పోయి మీరు మీడియా సంస్థలు తీసుకొని పో. నువ్వు ఏది మీడియా సంస్థలు తీసుకొని లైవ్ పెట్టి నీ లోపల రిపేర్లు చేస్తున్నావు. 9వ ఫ్లోర్ మార్చుకోవాలని చెప్పి నీ మీటింగ్ మీ ఏదైనా మీటింగ్ పెడితే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు పెడుతున్నావు? సెక్రటరియట్ ఎందుకు పెడతలేవు? గతంలో సెక్రటరియట్ కు కేసీఆర్ గారు వస్తలేరు. ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది సెక్రటరియట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? దానికి సమాధానం చెప్పు. ఎందుకు వాస్తులు మారుస్తారు? బాహుబలి గేట్ ఎందుకు బంద్ చేసిరు? దానికి సమాధానం చెప్పు. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు రోజు సెక్రటేరియట్ కు పోతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. మీరు రోజు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ కు పోతుంటే ప్రజలు కూడా నిజాలు ప్రభుత్వానికి చెప్తే సెక్రటేరియట్ కి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కూడా అరే గౌరవనీయులు పాపం గద్దర్ని రానిలే సెక్రటేరియట్ కు వీళ్ళు అన్న ప్రజలలో మీలాంటి నాయకులు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే లోటుపాట్లను తీసుకొస్తే ప్రభుత్వం సరి చేసుకుంటది. ప్రతిపక్ష పార్టీగా మేము ఎత్తి చూపుతాము. మీ మెడలు వంచడం కోసం మేము ప్రయత్నం చేస్తాము. మీరు సక్రమంగా చెప్పండి, మీ ప్రభుత్వానికి చెప్పండి. సెక్రటరియట్ కూలిపోయిందండి, సెక్రటరియట్ కు లోపలికి వెళ్ళి మొత్తం డ్రిల్లు పెట్టి కూర్చోబెడుతున్నారు. నడు పారే పోదాం. మీ ముఖ్యమంత్రి గారికి టైం తీసుకోండి. బండి మొత్తం పలిగిపోయింది, ఆ పైనుంచి కూలిపోయింది. అదే చెప్తున్నా. మరి అదే దానికే మీరు మరమ్మతులు చేస్తున్నారు కాబట్టి 9వ ఫ్లోర్ లో వాస్తు దోష వాస్తు పిసి పట్టింది రేవంత్ రెడ్డి గారు. 9 ఎక్కడ ఉన్నాయన్నా? ఉన్నదే 6 ఫ్లోర్లు. తెలియదు కదా? ఉన్నదే 6 ఫ్లోర్లు. బండి సంజయ్ తీసుకుపోయి షాల్ వేసి సన్మానం చేస్తే మేము వస్తే ఈ డోములు కూలగొడతామని చెప్పిండు. అదే డోములు రేవంత్ రెడ్డి డ్రిల్ పెట్టి కూలగొడుతున్నాడు. ఎవరు మాటలు వింటున్నారు? మీరు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాం అన్నారు? ఇప్పుడు ఇంకోటండి, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే మా రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారంటే 30 సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ పోతే ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చారు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు, మోడీ అపాయింట్మెంట్ ఇచ్చిండు. నిన్న వరంగల్ కు వస్తా అని చెప్పి టైం ఇచ్చిండు. మరి వరంగల్ ఎందుకు మీ రేవంత్ రెడ్డి గారిని మార్చే అవకాశం టైం దగ్గరికి వచ్చింది. మీ దీపావళి మీ దగ్గర ఉన్న కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా, ఆధార్ కార్డు లెక్కల ప్రకారంగా 3,85,10,982 మంది ఆధార్ కార్డు లెక్కల ప్రకారంగా, దాంట్లో 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 95,08,836 మంది. మళ్ళీ 0 నుంచి 5 సంవత్సరాల వాళ్ళు మళ్ళీ వేరే ఉన్నారు. ఇంతమంది జనాలను ఇంత పబ్లిక్ నుంచి పెట్టి 3.5 కోట్లే ఉన్నారని మీరు ఎట్లా లెక్క చెప్పగలుగుతారు? 4,35,00,000 మంది ప్రజలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎట్లా ఏ లెక్క మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు గందరగోళం సృష్టించాలి. బీసీ కులగణ మీరే తప్పని ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మీరు చేసిన 6.1 ఎవరైతే పాల్గొనలేదో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు మీ నాయకుడు కేసీఆర్ గారు పాల్గొనలేదు, హరీష్ రావు గారు పాల్గొనలేదు. వాళ్ళ లెక్కలు కరెక్ట్ గానే ఉన్నాయి. ఎవరైతే మిస్ అయ్యారో నమోదు చేసుకోలేదు వాళ్ళే నేనేమంటున్నా, ఒక లెక్కలు కరెక్ట్ ఉంటే క్రైస్తవులు ఎంతమంది లెక్క అది చెప్పమనండి. క్రైస్తవుల సంఖ్య చెప్తే లెక్కలు కరెక్టా కాదా తెలుస్తుంది. క్రైస్తవులు ఎవరైతే కులాలు సంఖ్య 46% హిందూ బీసీలు, 8% ముస్లిం బీసీలు అన్నారు. మీరు ఇప్పుడు కులగణన అనేది పూర్తి స్థాయిలో అయినాకనే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా, అసెంబ్లీలో ప్రకటించారు కదా బీసీ జనాభా. మళ్ళీ అది తప్పు అని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు ముఖ్యమంత్రి
పాల్గొంటే మార్టిన్ వర్మ అదే. కులగణనలో ఇంకో మాట గలీజ్ మాట అన్నాడు. టీఆర్ఎస్ బీజేపీ నాయకత్వం ఆ రిపోర్ట్ బీసీలకు ఏదో అన్యాయం పోస్టర్ చేయడానికి కూలంగా. ఆ మాట పక్కన మీరు పెట్టండి. బీసీలకు అన్యాయం చేయడానికే మా కూర్చున్నారన్న. పార్టీ ప్రతిపక్ష పార్టీ. బీసీలకు అన్యాయం చేయడానికి చేసేది- కులగణనలో మీరు పాల్గొనలే. చేసేది- ఇలా మీ నాయకులు ఎందుకు పాల్గొనలే? మీ నాయకులు ఎందుకు పాల్గొనలేదన్నా? మీ నాయకులు ఎందుకు పాల్గొనలేదు? కులగణన జరుగుతుంటే మీ నాయకులు ఎందుకు పాల్గొనలేదు? మీ పార్టీ ఎమ్మెల్సీ గారు లైవ్ లో తగలబెట్టిండు. ఎందుకు ఇది తప్పుల తలక అని చెప్పి ఎందుకు తగలబెట్టిండు? సరే, అట్లా ఆయన చెప్పిందంతా కరెక్ట్ కాదు మరి కదా. మీరు ఒక చెప్పండి ఎమ్మెల్సీ దానికి